గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలను మేడ్చల్ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సంస్థాన ఆలయంలో ఆలయ చైర్మన్ దాత్రికా సింహం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ పరిసరాలను పూలమాలలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణ మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి బాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ మహోత్సవంలో ఏర్పాటు చేసిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దాత్రికా సింహం మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచి బాబాకి ప్రత్యేక అభిషేకం, 11 సత్యనారాయణ స్వామి వ్రతాలతో పాటు మధ్యాహ్న హారతి నిర్వహించామన్నారు. 25,000 మందికి పైగా ప్రజలు బాబాను దర్శించుకుని 15,000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారుడు చంద్రమౌళి, మనోజ్, ఆలయ కోశాధికారి పేరికా రమేష్, కమిటీ సభ్యులు బాలు యాదవ్, ఫుడ్ ఇన్ఛార్జ్ పూల నారాయణ, విష్ణుచారి, కె చంద్రశేఖర్ రెడ్డి, బి రమేష్, తాలపల్లి గిరిధర్, అశోక్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. షిరిడి సాయి సంస్థాన్ మేడ్చల్లో వెలిసిన బాబా ఆలయంలో ఈరోజు గురు పూర్ణం మహోత్సవం వైభవంగా జరిగినది. దీనికి విఐపీలు కానీ భక్తులు కానీ అన్ని రకాల పార్టీల భేదాభిప్రాయాలు లేకుండా బాబా గుడిలో ఉత్సవం జరిగింది. బాబా ఉత్సవానికి ఈరోజు 15,000 మంది దాకా వచ్చిండ్రు. మేము 15,000 మందికి భోజనాలు అరేంజ్ చేసినాము. అందరు హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. ఈ మిమిక్రీ సురేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంకు భక్తులు చాలామంది ఎంజాయ్ చేశారు. షిరిడి సాయి సంస్థాన్లో ఫ్యూచర్లో మస్తుగా ఇంకా డెవలప్ కావాలని కోరుతున్నాము.